धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये शुद्ध्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। कलिस्त्वयं ब्रह्मवरादिदानीं विबाधते अस्मान् सकला प्रजाश्च अज्ञानमिद्याम् అతిరూపతో వసో ప్రవిశ్య సజ్ఞాన విరుద్ధ రూపః. ఈ కలి బ్రహ్మవరము వలనిప్పుడు మమ్మలందరినీ సకల ప్రజలను సజ్ఞాన విరుద్ధమైన అజ్ఞానము మిథ్యాజ్ఞానమును రూపములతో ప్రవేశించి విశేషముగా బాధించుచున్నాడు. రుద్రాది దేవతలను అప్పుడప్పుడు ఆవేశించి బాధించును, సకల ప్రజలను విశేషముగా బాధించునని అర్థము. ఆయం కలిహి, ఇప్పుడు ఉత్పన్నమైన కాలకూట విషయము సహాయమున పొంది బలవంతుడైన కలి అని అర్థము. స్వయమపి పిశాచ ఆవేశేన పరశుక్లత్రయం వినా అస్మాకం ప్రజానాం చ బుద్ధి భ్రంశకరణే సమర్థం. ఇదానీం కాలకూట సహాయే సతి ఉన్మత్త బీజేనైవ బుద్ధిం భ్రామయిత్వా అస్మాత్ కదాచిత్ బాధతే ప్రజాస్తు దుర్బల చిత్తత్వాత్ విశేషేణ బాధతః ఇతి భావః. పరశుక్లత్రయము అయిన లక్ష్మీదేవి, తర్వాత భారతీదేవి, తర్వాత వాయుదేవులు, వీరిని పరశుక్లత్రయం అంటారు. ఈ ముగ్గురుని విడిచి వారికి తారతమ్యంలో కిందగా ఉన్న వారి అందరూలో కలి ప్రవేశిస్తాడు. కలి పురుషుడు బాధను కలిగిస్తాడు అని దీనికి తాత్పర్యము. అదేవిధంగా ఒక నీతికారుడు ఒక కథ ఇలా చెప్తాడు. కపిరపీచ కాపిశాయన మదమత్తో వృశ్చికేన సందష్టః అపి చ పిశాచగ్రస్త కిం బ్రూమో వైకృతం తస్య ఇతి ప్రకృతే వృశ్చికదంశవత్ గౌతమ శాపో అస్తితి జ్ఞేయం. అసలే కోతి కాపిశాయమనే కల్లు తాగినది, పైగా తేలుకుట్టినది, దానిపై పిశాచము పట్టినది, దాని వికారములేమని చెప్పుదుము అని ప్రస్తుతము తేలుకుట్టినట్లు గౌతమ శాపమున్నదని తెలియవలెను అని భావప్రకాశిక అనే గ్రంథంలో శ్రీ వాదిరాజతీర్థుల వారు ఈ విధముగా వ్యాఖ్యానిస్తారు. కనుక ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరశుక్లత్రయము తప్ప అందరినీ కలిపురుషుడు బాధిస్తూ ఉంటాడు. కలిపురుషుడు ద్వారా మనకు అజ్ఞానము, విపరీత జ్ఞానము అనే జ్ఞానాలు మనకి ప్రవేశించి అద్వైత సిద్ధాంతాన్ని, బ్రహ్మైక్య భావాన్ని అవలంబిస్తాము. లేకపోతే నాస్తికులుగా, తర్వాత బౌద్ధులుగా, జైనులుగా మనము ఆ కలిపురుషుడు మనల్ని ప్రేరేపిస్తాడు మన యొక్క స్వరూప బట్టి. కావున శ్రీమన్నారాయణుని వాయుదేవుల శరణు పొందినట్లయితే ఆ కలి యొక్క ప్రభావము మనలో నుంచి భస్మీభూతమై మనకి శుద్ధమైన నిజమైన తత్వజ్ఞానము అంది భగవంతుని కృపను పొంది తద్వారా ముక్తిర్నైజ సుఖానుభూతి, నిజమైన ముక్తావస్థను మనము పొందుతాము అని అర్థము. గురుచరణ కమలభ్యో నమః. శ్రీకృష్ణార్పణమస్తు.